చైనా ఇండియాల మధ్య ఒక తీవ్రమైన నెక్ డీప్ కాంపిటీషన్ ఒకటి ఉందండి. అది అందరికీ తెలిసే. ఒక రకంగా చైనా ఇండియాల మధ్య ఒక కోల్డ్ వార్ నడుస్తుంది, ఒక ప్రచన్న యుద్ధం నడుస్తుందన్నమాట. అది ఎక్స్ప్లిసిట్గా ఉండదు, ఇంప్లిసిట్గానే, అంటే బహిరంగంగా అవి యుద్ధం చేసుకున్నట్టు ఉండవు. కానీ రెండు శత్రు దేశాలని మాత్రం అందరికీ తెలుసు. ఎంతటి దారుణం అంటే ఇండియా చైనాలు మహాసముద్రాల మీద, ఓషన్స్ మీద వార్ మొదలెట్టాయి. ఆల్రెడీ మహా సంగ్రామమే జరుగుతుందండి. అది అమెరికా చైనాల మధ్య జరిగే సంగ్రామం కంటే ఇండియా చైనాల మధ్య జరిగే సంగ్రామమే చాలా తీవ్రంగా ఉంది ఇప్పుడు ప్రపంచంలో. దానికి ఉదాహరణ చైనా ఇండియాకి ఎగ్నెస్ట్గా స్ట్రింజ్ ఆఫ్ పెరల్స్, ముత్యాలు దండ రూపంలో ఒక నేవల్ బేసెస్ని, ఆర్మీ బేసెస్ని డెవలప్ చేస్తుంది. దాన్ని స్ట్రింజ్ ఆఫ్ పెరల్స్ అంటారు. తర్వాత ఇండియా కూడా ఏమి తక్కువ దనలా. ఇండియా కూడా చైనాకి ఎగ్నెస్ట్గా పసిఫిక్ మహాసముద్రంలో, తర్వాత ఇండియన్ ఓషన్లో చైనా చుట్టూరు డెవలప్ చేసేది ఏంటంటే డైమండ్ నెక్లెస్ స్ట్రాటజీ. చూసారా, చైనా స్ట్రింజ్ ఆఫ్ పెరల్స్, ఇండియా డైమండ్ నెక్లెస్ స్ట్రాటజీ రెండు డెవలప్ చేస్తున్నాయి. ఒకటి ఇండియా అయితే, చైనా ఏంటంటే ఇండియన్ ఓషన్లోకి వచ్చి ఇండియాని ఆపడం. ఇండియా ఏంటి, నువ్వు ఇండియన్ ఓషన్లోకి వస్తే నేను పసిఫిక్ మహాసముద్రంలోకి వచ్చి నిన్ను ఆపుతా, నువ్వు ఎక్కడికి వస్తే నేను అక్కడికి వస్తానంటే ఇండియా మొదలుపెట్టింది. ఫస్ట్ చైనా ఇండియాకి ఎగ్నెస్ట్గా ఇండియాని కంటైన్ చేయడానికి అమలుపరుస్తున్న స్ట్రింజ్ ఆఫ్ పెరల్స్ చూద్దాం. ఈ స్ట్రింజ్ ఆఫ్ పెరల్స్ ఏంటంటే, ఇండియా ఇలా చక్కగా మ్యాప్, ఇప్పుడు మీకు మ్యాప్లో కనిపిస్తున్నట్టు ఇలా ఉంటే, దాని చుట్టూరు ఇండియన్ ఓషన్లో ఎలా డెవలప్ చేస్తుందంటే, ఇక్కడ జిబౌటి, ఏది మిడిల్ ఈస్ట్లో పశ్చిమాసియాలో జిబౌటి నుంచి ఒక నేవల్ బేసు, మొజాంబిక్ దగ్గర మొంబాసా దగ్గర నుంచి, తర్వాత మాల్దీవ్స్లో ఒక ఐలాండ్ని తీసుకుని అక్కడ, తర్వాత పాకిస్తాన్లో గ్వడార్ పోర్టు చాలా భయంకరంగా డెవలప్ చేస్తుంది. తర్వాత మాల్దీవ్స్ తర్వాత శ్రీలంకలో కొలంబోకు దగ్గరలో హంబోన్టాటా అని ఒక పెద్ద నేవల్ పోర్టు డెవలప్ చేసింది, హంబోన్టాటా. తర్వాత వెంటనే బంగ్లాదేశ్లో చిట్టగాంగ్ పోర్టు, తర్వాత మయన్మార్లో క్విట్టే పోర్టుని డెవలప్ చేసింది, తర్వాత కోకో ఐలాండ్. ఈ విధంగా ఏంటంటే ఇండియా చుట్టూరు గ్వడార్ పోర్టు నుండి ఇటు క్విట్టే చిట్టగాంగ్ పోర్టు వరకు ఒక ముత్యాల దండలా తయారు చేసింది. దాన్ని స్ట్రింజ్ ఆఫ్ పెరల్స్ అంటారు. ఇక్కడ అణు క్షిపణులు వస్తూ ఉంటాయి, నేవల్ షిప్లు వస్తాయి, యువాంగ్ వ్యాంగ్ అనే స్పైయింగ్ షిప్లు కూడా వస్తూ ఉంటాయి, తర్వాత చైనీస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు కూడా వస్తూ ఉంటాయి అనమాట. చాలా డేంజర్. ఇండియన్ ఓషన్లో ఇండియాని అరికట్టడమే దాన్ని పగ అని చెప్పుకోవచ్చు. మరి ఇండియా ఏం చేస్తుంది? ఇండియా ఏమి తక్కువ చేయలే. ఇండియా కూడా దీన్ని గుర్తెరిగింది, చైనా చేస్తున్న ఎత్తుగడలు. కాబట్టి చైనాని కంటైన్ చేయడానికి ఇండియా కూడా నెక్లెస్ స్ట్రాటజీ, ఏది డైమండ్ నెక్లెస్, డైమండ్ రూపంలో ఉంటుంది అనమాట. చక్కగా డైమండ్ రూపంలో మీకు కనిపించినట్టు మ్యాప్లో డైమండ్ నెక్లెస్ రూపంలో. ఇది ఎక్కడంటే చైనా కంటే ఇంకొక ఎత్తు ఎదిగిపోయింది మన ఇండియా. అదేంటంటే చైనాకి సమీపంలో పసిఫిక్ మహాసముద్రంలో దక్షిణ కొరియా, తర్వాత జపాన్లో ఒక పోటీని, దక్షిణ కొరియాలో ఒక పోటీని, తర్వాత వచ్చి ఫిలిప్పైన్స్కి సహకారం, ఫిలిప్పైన్స్ ద్వారా, తర్వాత వియత్నాంలో ఒక పోటీని ఇలా డెవలప్ చేసుకుంటూ వచ్చి మలక్కా స్ట్రైట్ దగ్గర, సింగపూర్ దగ్గర ఒక పోటీని, తర్వాత సెబాంగ్ అని ఇండోనేషియాలో ఒక పోటీని డెవలప్ చేసుకొస్తూ మలక్కా స్ట్రైట్ దాటి ఇండియన్ ఓషన్, ఇండియా గ్రేట్ నికోబార్ నేవల్, వన్ ఆఫ్ ది వరల్డ్స్ లార్జెస్ట్ నేవల్ బేస్డ్ ట్రై కమాండ్ అక్కడ డెవలప్ చేస్తున్నాం. దాన్ని ఇండియాలోనే ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ వచ్చి తర్వాత మారిషస్ దగ్గర, సీచెల్స్ ఇండియన్ ఓషన్ సౌత్లోనే ఒకటి డెవలప్ చేస్తున్నాం, మెడగాస్కర్ సమీపంగా. తర్వాత వచ్చి ఈ ఒమన్ ఒకటి, తర్వాత యుఏఈ ఒకటి, జిబౌటి దగ్గర మళ్ళీ మనం దగ్గరలోనే ఒక డెవలప్ చేస్తున్నాం. ఇరాన్లో చాబహార్ పోర్టు. దీంతో ఆగలేదండి. తర్వాత ఆఫ్ఘనిస్తాన్ ద్వారా సెంట్రల్ ఏషియా తర్వాత అక్కడ కూడా ఆకుండా చైనాకి ఉత్తరాన మంగోలియాలో ఒక డెవలప్ చేస్తున్నాం, ఒక ట్రై కమాండ్ అని ఎయిర్ బేస్ లాంటివి మనం ఫ్యూచర్లో ఇంకా డెవలప్ చేస్తాం. మంగోలియాలో మనకి సెక్యూరిటీ డీల్స్ కూడా ఉన్నాయి. మంగోలియా చైనాకి పడదనమాట ఒక రకంగా. సో ఈ విధంగా చైనా చుట్టూరు ఒక డైమండ్ నెక్లెస్ రూపంలో మనం అక్కడ డెవలప్ చేస్తున్నాం. ఇది చైనాకి ఎగ్నెస్ట్గా. అదే ఇండియన్ ఓషన్లోకి చైనా వస్తే పసిఫిక్ మహాసముద్రంలో మనం వెళ్తాం. ఇండియన్ ఓషన్లో ఉన్న దేశాలు శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్కి చైనా ఆయుధాలు ఇచ్చింది అనుకోండి, మనం ఏం చేస్తున్నాం? బ్రహ్మోస్ లాంటి ఎన్నో మిసైల్స్, నేవల్ షిప్ని, డిస్ట్రాయర్స్ని ఫిలిప్పైన్స్కి ఇస్తాం, తర్వాత వియత్నాంకి అమ్ముతున్నాం. చైనా దగ్గరలో మనం అమ్ముతాం. అవసరమైతే తైవాన్ కూడా ఆయుధాలు సరఫరా చేసే పరిస్థితి మన ఇండియా ఆలోచిస్తుంది. ఈ విధంగా చైనా ఇండియాల మధ్య మహాసముద్రాల మీద, అంటే ప్రపంచంలో అతిపెద్ద మహాసముద్రం పసిఫిక్, మూడవ అతిపెద్ద మహాసముద్రం ఇండియన్ ఓషన్లో
సంగ్రామం మొదలైందని తెలుస్తుంది. ఈ సంగ్రామం ఇప్పుడు అమెరికా, రష్యా, చైనాల మధ్య సంగ్రామం ఎండ వచ్చి, ఎందుకంటే అమెరికా పతనం అవుతుంది, ఎక్కువ కాలం ఉండదు, ఒక 20 years 30 years. వేరే ఇండియా, చైనాలో ఏంటంటే నెక్స్ట్ సెంచురీస్ కూడా ఉండబోతున్నాయి. కాబట్టి ఈ సంగ్రామానికి ఇదొక ఆరంభం మాత్రమే. వార్, ఏ సివియర్ వార్ ఆన్ ఓషన్స్ జస్ట్ స్టార్టెడ్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా అండి. ఇప్పుడు ఇవి ఎంత వరకు వెళ్తాయి అంటే ప్రపంచ రాజకీయాలను శాసించే దశకి వెళ్తే $100 of billion ఇప్పుడే ఇవి ఇన్వెస్ట్ చేస్తున్నాయి ఇప్పటికే.